ఎట్లుందన్న కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఎంతకంతే ఉందన్న, ఏం బాగలేదు. ఎందుకనంటే ఇప్పుడు చెప్పిన హామీలన్నా కనీసం ఏవైతే చెప్పిండో అవి కరెక్ట్ నెరవేర్చాలి. అయితేనే ఈ నడుస్తా లేదు కానీ నడుస్తాను. డేట్లు పెట్టాలి, ఆ డేట్లు పెడతాడు, ఆ డేట్ల ప్రకారం ఒక్కొక్కటికి ఒకటి హామీ చేయడు. ఏదో మన తూతూ మంత్రం అన్నట్టు ఒకరికో ఇద్దరికో ఇచ్చి నేను ఇచ్చినాననే పేరు చెప్తే అది పబ్లిక్ అయితే దాసరు కదా అన్న, పబ్లిక్ అయితే ఏమి ఆపరు కదా. నువ్వు ఎన్ని ఇచ్చినావు ఏం చేస్తున్నావు అంత పబ్లిక్ యూజ్ చేస్తారు కదా, పబ్లికే నీ పేరు చేస్తారు. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా నీకు పబ్లికే చెప్తారు. ఇలా మనము నువ్వు ఏం మాట్లాడి ఏం అది చేస్తున్నావు ఎట్లా చేస్తున్నావు. నీకు ఫ్రీ బస్సు, ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ ఏంది, నువ్వు కాలేజీ పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ ఒక ముసలోళ్ళకి కానీ ఇలానే వాళ్ళకి సహాయం చేయాలి. కానీ వాళ్ళకి చేయకుండా ప్రతి ఒక్కరికి బస్సు ఫ్రీ చేసి కొట్టుకున్నాడు. ఎవరన్నా భారత భార్య కొట్లాడితే అలిగిపోవడానికి దాని ఒక దారి చూపించడము. ఇప్పుడు ఆడపిల్లలు ఒక కాలేజీ పిల్లలు కానీ ఎవరు కానీ ఇప్పుడు బస్ పాస్ ఇప్పుడు ఒక స్టేజ్ నుండి ఒక దగ్గరికి రావాలంటే ఒక 600 ఏంది బస్ పాస్ ఉంది. దాంట్లో నువ్వు 300 కేటాయించు, 300 పెట్టు, మొత్తం ఫ్రీ పెట్టకు. మొత్తం ఫ్రీ పెడితే కూడా బాగుండదు కదా, రాష్ట్రం అభివృద్ధి లేకుండా అయిపోతుంది. నువ్వు దాంట్లో నువ్వు ఏం చేసినావు, ఇప్పుడు నువ్వు ఇది ఫ్రీ పెట్టి ఎవరి మీద తీస్తావు, నీ ఇంట్లోకి వెళ్ళైతే పెట్టవు కదా, నీ ఇంట్లోకి వెళ్ళైతే పెట్టవు కదా, నువ్వేం కష్టం చేసా చేయవు కదా. మరి ఇదే ఫ్రీ పెట్టినావు కదా, మరి నువ్వు లెగ్జికారులలో నీ ఫ్యామిలీ ఎందుకు తిరగాల? మరి నువ్వు కూడా బస్సులలో ఎక్కువ, నీ ఫ్యామిలీని ఎత్తుకొని నీ ఫ్యామిలీని తీసుకొని బస్సులలో ఎక్కువ. రేవంత్ రెడ్డి ఎక్కుమాను. ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఉంది, వాళ్ళ భార్య ఉంది, ఎక్కుమాను ఒకసారి. వాళ్ళకు కూడా ఫ్రీ కదా, వాళ్ళకి ఆధార్ కార్డు పెట్టి తిరుగు. నువ్వు లెగ్జరీకి వెళ్ళాలి అటు ఇటు నువ్వు తిరుగుతున్నావు ఏదో ఎప్పుడు తిరుగు. ఎవరికి ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టినా కారు వస్తుంది, వాళ్ళు కూడా తిరుగుతారు, అది చేస్తారు. నీకు ఇవాళ రేపు బస్ ఛార్జీ ఒక 100 రూపాయలు పట్టుకొని వెళ్ళే పరిస్థితుల్లో లేరా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అది సోమరు చేసినట్టు కదా, పింఛన్ అన్నావు వికలాంగులకు 2500 4500 అవి అన్నావు. ఎవరికి ఇస్తున్నావు? ఒక్క వికలాంగులకు చూపించు. మళ్ళా మన పిల్లలకు స్కూటీలు అన్నావు, ఇచ్చినవా? వికలాంగులకు ఇచ్చినవా? ఎవరికి ఇచ్చినవా అన్న? 2000 అని 4000 అన్నావు. సరే నీ సింపతి కోసం 4000 అన్నావు 10,000 అన్నావు, అది నెరవేర్చేది ఉంటేనే అనాలి. అక్కడ చూడండి ఒక బస్సు వచ్చింది చూడు, అది బస్సు దింపురి మీరు ఒకసారి అది చేయండి. ఆ బస్సులో జనము ఎలా వెళ్ళాలి? రేపు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏంది కాలేజ్ 10th కానీ ఇంటర్ కానీ కాలేజ్ పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్లలో టైం టు టైం ఒక్క 1/2 నిమిషం దాటితే బైకట్ చేసే వాళ్ళు, ఒక్క 1/2 నిమిషం దాటితే ఆపేస్తారు. వాళ్ళు ఎగ్జామ్ రాయలేకపోతారు, గొర్రెగొడేస్తారు. ఈ విధంగా బస్సులల్లో ఫ్రీగా నువ్వు పెట్టి ఈ విధంగా వచ్చినాక వాళ్ళు అర్ధగంట ముందు మామూలుగానే ఉంది. గెలుస్తాడా మళ్ళీ? డౌటే. ఎట్లుండే సార్ ఇంతకుముందు హరీష్ రావు పాలన కానీ మీ కేసీఆర్ పాలన కానీ? సేమ్ ఇట్లా ఉండే, హరీష్ రావు లెక్కనే చేస్తున్నాడు ఈయన కూడా, సేమ్ ఉంది. హరీష్ రావు చేయట్లేదా? తేడా ఏం లేదు. హరీష్ రావు సేమ్. హరీష్ రావు చేసిండు, సిద్దిపేట మంచిగా చేసిండు, సిద్దిపేట చేసిండు హరీష్ రావు. సార్ గెలుస్తారా మరి? బీఆర్ఎస్ అధికారంకి వస్తుందా? ఇప్పుడు అదొరకు ఎట్లుంటుందో, ఆ టైం కల్లా ఎట్లుంటుందో. బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? హరీష్ రావు కొంతమంది బీజేపీలో పోతాడు హరీష్ రావు అంటున్నారు, ఎంతవరకు నిజం? చెప్పలేము అది. బీజేపీలోకి పోతే హరీష్ రావు మనకి ఐడియా లేదు అది ఎట్లుంటుందో. రైతు భరోసా కానీ అన్ని పడుతున్నాయన్నా? మాకంటే అగ్రికల్చర్ లేదు మాకు. మీరు ఏం చేస్తారు? హోటల్.